ఎవరి కొద్ది పగల తెంగాలి? పగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. హాయ్ మామ, ఈరోజు మన వీడియోలో మింగేది ఎవరినంటే దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, ప్రేతాత్మలు ఉన్నాయి, చేతబడిలు ఉన్నాయి, మాంత్రికులు నేను డైరెక్ట్గా చూశాను, వెంబడించాను, కసివిసి చేశాను, ఇలాంటి రోత డైలాగ్స్ చెప్పి జనాలను ఎర్రిపుగుల్ని చేసి ఆడి వ్యూస్ కోసం ఎంతకైనా తెగించే ఒక ఎర్రి హుగ్గాన్ని మనం ఈ వీడియోలో రోస్ట్ చేయబోతాం. ఆడే ఇరు ఇంతసేపు వీడియో కానీ మేము దూరం నుంచి వీడు జనాలని ఎంతలా మోసం చేస్తూ ఉంటాడంటే ఒక కెమెరా ఉంటే చాలు, ఏదో 4 చెట్లు ఉంటే చాలు, అందులో దూరిపోయి ఏదైనా పాడుపడ్డ ఇల్లునో ఏదో ఒకటి చూపించి ఇక్కడ అది ఉంది అక్కడ ఇది ఉంది అని జనాలని ఎరుపుగుల్ని చేస్తూ ఉంటాడు. లోపల శ్మశానం ఉంది, వాడు అక్కడ క్షత్ర పూజ చేస్తా కనిపించాడు. సో ఇంకా నేను సొల్లు ఆపి ఆడి ప్రతి వీడియోలో మీరు గమనించండి, ఎక్కడో ఊరికి దూరంగా ఉండే ఒక దట్టమైన అడవిలోకి లేకుంటే ఓ శ్మశానంలోకి వెళ్ళి వీడియో చేస్తున్నాను అని వీడు ఎరుపుకున్న మాటలు చెప్తూ ఉంటాడు. కాకపోతే కరెక్ట్గా అక్కడ అబ్జర్వ్ చేయండి, పక్కన వెహికల్స్ వెళ్ళే సౌండ్స్ కానీ చాలా విపరీతంగా వస్తుంటాయి నాన్ స్టాప్గా. ఇక్కడ ఎవరు లేరు, కెమెరా అంతా చూపిస్తా చూడండి. ఇందాక చెట్టు ఊగింది గుర్తుందా? చెట్టు సైడ్కి వచ్చాం కదా, ఇటే. ఇక్కడ ఎవరు లేరు, ఎవరు ఉంటారు ఇక్కడ అసలు? ఇంకో ఇన్ని చెట్లు అడ్డు ఉంటే ఎంత ఫాస్ట్గా ఎవరు పారిపోయే ఛాన్స్ ఉంది? ఇది వ్యాపారం. వీడియో చేసే ప్రతి వీడియోలో కూడా ఏదో పెద్ద భయంకరంగా ఏదో ఉండబోతుంది అని వీడియో స్టార్ట్ చేస్తాడు, కానీ ఎండింగ్ అయిపోయేలోపు ఒక్కటంటే ఒక్క క్లిప్ కూడా అలాంటిది ఉండదు. అది స్క్రిప్టే కదరా బాబు. ఒక్కటైనా చేస్తే కొంచెం నీ వ్యూవర్స్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓ మేము కూడా ఏదో చూసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి క్లిప్ ఏమి ఉండదు. మీరే చూస్తున్నారు కదా, అది ఎక్కడో మారుమూల ప్రాంతం ఒక అడవి మధ్యలో ఉన్న శ్మశానం అనమాట. అందుకని వాడు పట్టపగల క్షుద్ర పూజలు అయితే చేస్తున్నాడు. అది ఫేక్. ఏదో ఇంకా వీడు వెతుకుతున్నట్టు ఎంతనుండి కెమెరాడు, వాడేమో ఓవర్ బిల్డప్ ఉంటే ఇంకా కెమెరా పట్టుకున్నాడు. వేది అన్నా భయం వేస్తుందన్నా, వెళ్ళిపోదామన్నా, కాయలు గజ్జ వణుకుతున్నాయన్నా, ఇవే డైలాగ్ ఉంటాయి ఇంకా మన దగ్గర. అన్న చెప్పారు కదా నా ఇన్ని విషయాలు వెనక్కి వెళ్తామని. ఎలాగో అదంతా స్క్రిప్టే కదా, ఏదో ఒకటి పెడితే బాగుంటుంది, కానీ పెట్టారు. ఎందుకంటే పెడితే దొరికిపోతారు కదా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏదైనా పెడితే దొరికిపోతారు, అందుకని పెట్టరు. కానీ ఒక్కరిని మాత్రం కామన్ గా పెడతాడు, ఆడే ఇది. వీడు దాదాపు ఏ వీడియోలో చూసుకున్నా కూడా ఈ మాంత్రికుడు ఖచ్చితంగా ఉంటాడు. అదే గెటప్ లో అలాగే ఉంటాడు. ఎక్కడ చూసినా కూడా అదే గోల. మాంత్రికుడైనా మార్చడం బాబు, కనీసం ఆ గెటప్ అయినా చేంజ్ చెయ్యి. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం, రీచ్ కోసం ఎంతకైనా తీస్తూ ఉంటారు. ఒక క్లిప్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఈ లోకల్ కి సంబంధించిన అతను కూడా సాక్ష్యం క్లియర్ కట్ గా చెప్పాడు ఆయన నోటితోటే. నిజంగా ఉంటాయి అన్న ఇక్కడ, నిజంగా ఉంటాయి. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. ఇంకా నా వల్ల కావడం లేదు, కాకపోతే చూస్తున్నాను దీని మీద వీడియో చేయాలి అని చూస్తున్నాను బలవంతంగా, చాలా ఓపికతో. ఇంకా ఒకటే రోత, ఏ వీడియో చూసుకున్నా కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే రోత అదే ఉంటుంది. ఇంకా అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఆ చెట్టు ఎందుకో కదులుతుంది, ఈ మొక్క ఎందుకో కదులుతుంది, నా ముడ్డెందుకో లేస్తుంది, ఇదే ఇంకా. వీడెవర్రా బాబు, చేతబడి ఏమంటే ఈగల్ని దోమల్ని కొడుతున్నాడు. వీడెక్కడి మాత్రికుర్రా, మార్చండి రా క్యారెక్టర్ని. అయినా కూడా ఎంత రోతం, ఎంత చిరాకు మింగేదాన్ని కూడా అలా ఎలా చేస్తున్నారు అంతమంది. ఎదురుకులు చాలా మంది ఉన్నారు మన దగ్గర కూడా. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. జిందాబాద్ బాబాయ్. ఎందుకంటే ఇలాంటి ఎర్రిహుకులు ఉన్నన్నాళ్ళు ఇలాంటి వీడియోలు నువ్వే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు మన తెలుగులో ఇలాంటి వీడియోలు చేసి ఎర్రిహుకులు బొచ్చాడు ఉన్నారు. అదంతా రియాలిటీ అని వాళ్ళు చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అది ఎక్కడ రియాలిటీ కాదు, అలాంటిది ఏమీ లేదు. కొంచెం అప్డేట్ అవ్వండి, అందరూ అప్డేట్ అవ్వండి. మరీ వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోవడం చూసి నేను వెంటనే వాడిని పట్టుకోవడానికి అయితే వెంట పరిగెట్టాను. సో స్కిప్ చేయకుండా చూడండి. డ్రోన్ ఎగరేసిన జాలు వాడిని పట్టుకోవడానికి వెళ్దాం. రేయ్ ఆగా నువ్వు
Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime, and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి ఎప్పుడు మారిపోతాడు. మీరు అందరూ మొదటి పోయే వరకు అలాంటి వీడియోలు చూస్తూనే ఉండండి బ్రదర్. మీరు ఇంకా వీడియోలు చేస్తూనే ఉండండి, ఎందుకంటే ఎరువులు చాలా మంది ఉన్నారు, చూస్తూనే ఉంటారు. కానీ అండి చెప్పడం మర్చితిని. వీడియో అయిపోయింది కదా, ఎవరి పనులు అటు దేపుకోండి, పోయి చదువుకోండి బాబాయ్, పోయి చదువుకోండిరా బాబు. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయంట అందరికీ, చదువుకోండి, టైం ఎక్కువ లేదు.